హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, లైవ్లో దేవుని వాక్యం ఉంటున్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మహాకృపను బట్టి ప్రభు మరొక దినమును మనకు అనుగ్రహించి దయాక్రీటంగా రాత్రి సజీవులుగా ఆయన కృపలో నిలిపి ఆయన స్తుతించి గణపరిచినట్లుగా ఆయన వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకుని ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ప్రభు మనకిచ్చిన మహాకృపను బట్టి ప్రభువుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రోజున మనం గమనించేటట్లయితే ప్రియులారా, అనేకులు అనేక వాటి మీద ఆధారపడుతున్నారు. మనుషుల మీద, లోకం మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, లోక సంబంధమైన కార్యక్రమాల మీద, వ్యామోహాల మీద ఎన్నో రకాలుగా మనిషి ఆధారపడుతున్నాడు. రకరకాలుగా ఆధారపడవలసిన వారి మీద ఆధారపడకపోవటం వలన ఈ రోజున పరిస్థితులు ప్రపంచంలో అయినా ప్రజల జీవితాలైనా భయంకరమైనగా మార్చబడ్డాయి. ప్రవక్త అంటాడు, నీ నామములో మొరపెట్టువాడు ఒక్కడునూ లేడు, నిన్ను ఆధారం చేసుకున్నవాడు ఒక్కడునూ లేడు, నిన్ను ఆధారం చేసుకొని తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడునూ లేడు. కనుక నీవు మాకు నీ ముఖము సాటు చేసితివి. దేవా, నీ నామములో ప్రార్థన చేయవాడు ఒకడు లేడు, నిన్ను ఆధారం చేసుకొని తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు లేడు. నీవు మాకు నీ ముఖము చాటు చేసితివి. ఎందుకని వీళ్ళు దేవుని ఆధారం చేసుకోకుండా, దేవునికి మొరపెట్టుకోకుండా, దేవుని సన్నిధిలో తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని ఆయన మీద ఆధారపడకుండా ప్రజలు జీవిస్తున్నారట. దేవుడు వారికి తన ముఖాన్ని చాటు చేసుకున్నాడట, ముఖాన్ని తిప్పుకున్నాడట, వాళ్ళ వైపు చూస్తలేదంట. కారణం ఏమిటంటారా? వాళ్ళంట కర్ణ పిశాచము, మాంత్రిక విద్యలు, మాంత్రిక కరమైన పరిస్థితుల మీద వాళ్ళని ఆధారం చేసుకుని, వాటి మీద తమ జీవితాలను ఆధారం చేసుకుని విచ్చలవిడిగా వ్యర్థంగా ప్రవర్తిస్తూ, వ్యర్థంగా నడుస్తూ, వ్యర్థంగా మాట్లాడుతూ, తమకి ఇచ్చ వచ్చినట్లుగా నడుచుకొనుచు వారు తమ చెడు కార్యములను విడువక చేయుచు వారు తమ విద్య మీదను తమ జ్ఞానమును ఆధారము చేసుకుని చెడిపోయిరి, నశించిపోయిరి అని ఉంది లేఖనాల్లో. ఆ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వాక్యంలో మాట ఉంది. 47వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వాక్యంలో 10వ వాక్యంలో మరొక మాట ఉంటుంది. ఒక్కడునూ లేడండి, దేవాన్ని ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒక్కడునూ లేడు. నీ ముఖము మాకు చాటు చేసితివి. 47వ అధ్యాయం యెషయా గ్రంథం, అక్కడ చూడండి 7వ వాక్యంలో,
కర్ణ పిశాచములను మీరు ఆధారం చేసుకున్నారు. మాంత్రిక కార్యములు మీరు ఆధారం చేసుకున్నారు. మీరు దేవుని మీద ఆధారపడకుండా మీ విద్యను, మీ జ్ఞానమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. కనుక మీరు నశించున్నారు. కనుక మీ జీవితాలు, పరిస్థితులు ఘోరంగా మార్చబడుతున్నాయి అంటుంది దేవుని వాక్యం. ఈ రోజున అనేకులు తమ విద్య మీద, తమ జ్ఞానం మీద, తమ టాలెంట్ మీద, తమకున్న ఆస్తి మీద, డబ్బు మీద, ఐశ్వర్యం మీద, అంతస్తుల మీద, బంధువుల మీద, బలగం మీద, ఏమండి లోకం మీద, లోక కార్యాల మీద, లోక వ్యామోహాల మీద, లోక ఇచ్చల మీద, రకరకాల పాప భోగం మీద ఆధారం చేసుకుని, వాటిని ఆధారం చేసుకుని, అనేక కర్ణ పిశాచ మాంత్రిక విద్యలను ఆధారం చేసుకుని తమ బ్రతుకులో ఇదే దేవుడు, ఇదే జీవితం, ఇదే బ్రతుకు అనుకుని భ్రమపడుతున్నారు. వీళ్ళలాగా ఆధారం చేసుకుని జీవించడం వలన, వాళ్ళ విద్య, వాళ్ళ జ్ఞానం ఆధారం చేసుకుని బ్రతకటం వలన దేవుడు అంటున్నాడు, దేశములను ఆధారము చేసుకుని, దేశములున్న ఆధారము కదులుతున్నవి, దేశములకున్న ఆధారము కదులుతున్నాయంట. 82వ కీర్తన 5వ వాక్యంలో ఉంది. దేశములకున్న ఆధారము కదులుచున్నవి. కారణం ఏమంటారా? దేవుడు అంటాడు 1 కొలస్సీ 17లో, నేను సమస్తమునకు ఆధారభూతుడను, నేను సమస్తమునకు ఆధారభూతుడను, నేను సమస్తమునకు ఆధారభూతుడను. నన్ను ఆధారం చేసుకోకుండా ఈ జనులు, ఈ ప్రపంచం, ఈ లోకముల సర్వ మానవాళి తమ జ్ఞానం మీద, తమ విద్య మీద, తమ తెలివితేటల మీద, తమ ఆస్తి మీద, తమ డబ్బు మీద, తమ ఐశ్వర్యం మీద, తమ శాస్త్ర జ్ఞానం మీద, విద్య జ్ఞానం మీద ఆధారపడి బ్రతుకుతున్న కనుక దేశమునకున్న ఆధారములు కదులుచున్నవి. దేవుడు అంట దేశమునకున్న ఆధారాన్ని కదిలిపోతున్నాయి అంట. ఈ రోజున ప్రపంచాన్ని కదిలిస్తుంది కరోనా వైరస్ అనే ఒక తెగులు. ప్రపంచాన్ని కదిలిస్తుంది. ప్రపంచం అంతా తమ జ్ఞానం మీద, తమ తెలివితేటల మీద, తమ శాస్త్ర జ్ఞానం మీద, డబ్బు మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, ఆర్థిక అభివృద్ధి మీద యుద్ధ ఆయుధాలు, యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ వాటి మీద ఆధారపడింది ఏ దేశానికి ఆ దేశం. ఏ దేశ ప్రధానులు, అధికారులు, అధిపతులు తమ జ్ఞానం మీద, తమ టాలెంట్ మీద, తమ శాస్త్ర పరిజ్ఞానం మీద, వాళ్ళ యొక్క పరిస్థితుల మీద ఆధారపడి మాకు శాస్త్ర జ్ఞానం ఉంటుంది, మా దేశంలో అంత తెలివితేటల జ్ఞానం కలిగిన, విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంత శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఇంతగా మేము ఎన్నో ఆయుధాలు తయారు చేస్తున్నాం, ఇంతగా చంద్రమండలానికి ఎక్కిపోయాం, భూమండలానికి ఎక్కిపోయాం, సర్వమండలానికి ఎక్కిపోయాం, అంతరిక్షానికి ఎక్కిపోయాం, ఎన్నో రకాలైన పరిస్థితుల్లో మాకు జ్ఞానం ఉంది. ప్రపంచం విర్రవీగింది. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని, దేశాన్ని, కొన్ని ఆధారాన్ని కదిలిస్తుంది, కదిలిపోతుంది. దేశం ఏం చేయాలి అర్థం కాక ప్రపంచ దేశం చేతులు పైకెత్తాయి. ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు అంటాడు, నన్ను ఆధారం చేసుకోకుండా ఈ రోజున ప్రజలు కర్ణ పిశాచములు, లోకములో, మాంత్రిక తంత్రములో, అపరాధములో, పాపములో, శాపాన్ని ఆధారం చేసుకుని, పాప సమ్మను క్రియను ఆధారం చేసుకుని, తమ విద్యను ఆధారం చేసుకుని, తమ విద్యను, తమ జ్ఞానమును ఆధారం చేసుకుని, శాస్త్ర జ్ఞానమును, లోక జ్ఞానమును, తమ ఆస్తి ఐశ్వర్యమును, అభివృద్ధిని ఆధారం చేసుకుని ఈ రోజున ప్రపంచం విర్రవీగుతుంది, మానవాళి విర్రవీగుతుంది. కనుక ఈ రోజున దేశమునుకున్న ఆధారాలన్నీ కదులుచున్నవి. నేనే సమస్తమునకు ఆధారభూతుడిని. దేవుడు అంటున్నాడు, నేను సమస్తానికి ఆధారభూతుడిని. నన్ను ఆధారం చేసుకొని పోవటం వల్ల ఈ రోజున పరిస్థితులు ఇలాగ మార్చిపడ్డాయి. సృష్టికర్త, నిర్మాణకుడు, పరిశుద్ధుడు, సర్వ సృష్టికి కర్త, సర్వ ఆధారభూతుడైన పరిశుద్ధ దేవుణ్ణి ఆధారం చేసుకోనకుండా
ఈ రోజున మానవాళి తమ పరిస్థితుల మీద, తమ జ్ఞానం మీద, తమ విజ్ఞానం మీద, తమ విద్య మీద, తమకున్న ఆస్తి ఐశ్వర్య, డబ్బు, అంతస్తుల మీద, బలం మీద, బలగం మీద, తమకున్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఒక దేశం మీద ఆధారపడి చాలు మాకుంది బలం అనుకుంటున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను సమస్తమునకు ఆధారభూతుడు, నేను సర్వ సృష్టికి ఆధారభూతుడు, నేను సర్వ సృష్టిని నోటి ఊపిరి ద్వారా సృష్టించిన సృష్టికర్తను నేను, ఈ సృష్టికి ఆధారము నేను, ఈ సర్వ సృష్టి నా కన్ను సైగలలో నడిపించబడుతుంది, ఈ సర్వ సృష్టి నా కన్ను సైగలలో నడిపించబడుతుంది. సృష్టి యావత్తు. ఆగు అంటే ఆగుతాడు సూర్యుడు, ఆగు అంటే ఆగుతాడు చంద్రుడు, ఆగు అంటే ఆగుతాడు సూర్య నక్షత్రాలు ఆగిపోతాయి. ఆయన ప్రపంచాన్ని ఆయన నోటి ఊపిరి ద్వారా సృష్టించిన సృష్టికర్త, ఈ ప్రపంచానికి ఆధారభూతుడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిని ఆధారం చేసుకోకుండా సర్వ మానవాళి ఈ రోజున ప్రపంచంలో ఉన్న వాటిని, ప్రపంచ మనిషి సృష్టించిన సృష్టిని, దేవుడు సృష్టించిన సృష్టిని ఆధారం చేసుకుని, సృష్టిని పూజిస్తూ, సృష్టిని ఆరాధిస్తూ, సృష్టిని నమ్ముకొని వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటే నన్ను ఆధారం చేసుకున్నాను, నేను నా ముఖం తిప్పుకున్నాను. అందుకే ఈ రోజున ఎంత ప్రయత్నం చేసినా ప్రపంచం ఎంత తల్లెక్కింతలైపోతుందా. కరోనా వైరస్కి మందు దొరకట్లేదు, దాన్ని ఆపే నాథుడు లేడు. ఆయన ముఖం త్రిప్పుకున్నట్లుగా ఆయన మరలా ముఖం త్రిప్పుకొని సర్వ మానవాళి తట్టు ప్రార్థన ఆలకించి, దేవుడు కనికరించి ఒక అద్భుతం చేయనట్లుగా సర్వ మానవాళి ఇప్పుడు సర్వ సృష్టికర్త అయిన, సమస్తమునకు ఆధారభూతుడైన, సర్వశక్తిమంతుడైన యేసయ్య మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే దావీదు అంటాడు 22వ కీర్తన 10వ వాక్యంలో అంటాడు, గర్భవాసినేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవా, గర్భవాసినైన మొదలుకొని నా తల్లిలో పిండముగా రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితివి. నా తల్లిలో గర్భములో పిండముగా క్షణము నుంచి నేను గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారము నీవే దేవుడా. నా తల్లి గర్భములోంచి నేను ఉన్నప్పటి నుంచి నాకు ఆధారం నీవే ప్రభువా, నా దేవుడు నీవే ప్రభువా, నా రక్షకుడు నీవే ప్రభు అని కీర్తనాకారుడు దేవుని ఆధారం చేసుకున్నాడట. ఆ సర్వశక్తిమంతుని ఆధారం చేసుకున్నాడట. ఆ సమస్తానికి ఆధారభూత సృష్టికర్తను ఆధారం చేసుకుని, నీవే నాకు ఆధారమయ్యా, నీవే నా శరణ్యమయ్యా. ఏమిటయ్యా నువ్వు సృష్టికర్తను ఆధారం చేసుకుంటున్నావు? ప్రజలంతా, ప్రపంచం అంతా వారికి ఆధారాలు చేసుకుని వారి ఆధారం మీద బతుకుతున్నట్టే ఆ ఆధారాలన్నీ నిలవు. ఆధారాల దేశ ఆధారాలు కదిలిపోతున్నాయి, రాజ్య ఆధారాలు కదిలిపోతున్నాయి, రాజ్యాలు కదిలిపోతున్నాయి, పట్టణాలు కదిలిపోతున్నాయి, దేశాలు కదిలిపోతున్నాయి. ఎవరు సర్వశక్తిమంతులను దేవుని ఆధారం చేసుకుంటారో, ఎవరు సర్వశక్తిమైన దేవుని ఆధారం చేసుకుంటారో, ఆయన ఆధారం చేసుకున్న వారందరి వైపు ఆయన కనుదృష్టి నిలిపి వారిపైన ఆయన కృపను కుమ్మరించి, ఆయన కనుకరించి వారి పరిస్థితులను ఆశీర్వాదకరంగా మారుస్తాడని నేను నమ్మి విశ్వసించి, నేను గర్భవాసినైన మొదలుకొని నా దేవుని మీద నేను ఆధారపడి ఉన్నానంటున్నాడు కీర్తనకారుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే గర్భవాసిని మొదలుకొని దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఆధారం చేసుకుంటే జరిగే కార్యాలు ఏమిటి, ఆయన ఆధారం చేసుకుంటే కలిగే ఆ కార్యక్రమాలు ఏమిటి అనేది మనము కొంచెం లేఖనాల్లో మనం గ్రహించినట్లయితే ప్రియమైన వర్లారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యంలో ఉన్న మాట అంటే,
భక్తుడు అంటాడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి, సమస్తకు ఆధారభూతున్న సృష్టికర్త దేవుణ్ణి నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బ్రతుక్కు, నీ దేశానికి, రాష్ట్రానికి నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే, యెహోవాను నువ్వు ఆధారంగా చేసుకుంటే నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను తప్పించి రక్షించి ఆయన నిన్ను కాపాడగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీకు ఆధారమగును. ఆయన ఆధారం చేసుకున్న వారికి వారి కాళ్ళు చిక్కుపడకుండా ఆయన వారిని కాపాడుతాడు, ఆయన వారిని రక్షిస్తాడు, ఆయన వారిని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆధారమై ఉన్నవాడు. అందుకే హన్నా అంటుంది, అయ్యా నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నీవు కాపాడువాడువు. నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నీవు కాపాడువాడు నీవే. నిన్ను ఆధారం చేసుకున్న వారి పాదాలు తొట్టిల్లకుండా, నిన్ను ఆధారం చేసుకున్న వారి తొట్టిల్లి పడిపోకుండా, నిన్ను ఆధారం చేసుకున్న వారి తొట్టిల్లి పడిపోయి దెబ్బలు తగలకుండా, నిన్ను ఆధారం చేసుకున్న వారిని నీవు వారి పాదాలు తొట్టిల్లకుండా, వారి పాదాలు బండ మీద స్థిరపరిచి నిలబెట్టి నీవు కాపాడువాడువు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కీర్తనకారుడు అంటాడు, జిగట గల దొంగ ఊబులో నుంచి నన్ను పైకి లేపావు, నా పాదములు జారిపడకుండా నీ బండ పైన నా పాదములు స్థిరపరిచి నిలిపావంటాడు. ఆయన బండ పైన నా పాదాలు నిలిపాడు. నా పాదాలు జరగకుండా, నా పాదాలు తొట్టెలకన్నా, నా పాదాలు చిక్కుపడకుండా ఆయన బండ మీద నా పాదాలు నిలిపాడు. జిగట గల దొంగ ఊబుల నుంచి, ఆ చిక్కుల నుంచి విడిపించి నన్ను రక్షించాడు అంటున్నాడు. చిక్కులంటే రోగాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, సమస్యలు, శత్రు కార్యాలే కావచ్చు, శత్రువులే కావచ్చు, అవి ఎలాంటి సమస్యలైనా కావచ్చు. ఏ చిక్కులో నువ్వు ఉన్నా ఆ చిక్కుల్లో నుంచి ఆయన నువ్వు ఆధారం చేసుకుని, ఆయన నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆధారం చేసుకుని నువ్వు జీవించినట్లయితే నీకు ఆధారమై ఉన్న దేవుడు, నువ్వు ఆధారం చేసుకున్న దేవుడు నీవు పడి ఉన్న చిక్కుల్లో నుంచి నువ్వు విడిపించి రక్షించగలిగిన వాడు. అసలు ఆ చిక్కుల్లో పడకుండా నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడైన దేవుడే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు, యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి లేచేదను. యెహోవా నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి లేస్తాను. ఒక పరిపూర్ణమైన విశ్వాసం చెప్తున్నాడు. నేను దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మరల లెగుస్తాను. నాకు ఆధారమైన వాడు నా ప్రాణమును కాపాడుతాడు, నన్ను సంరక్షిస్తాడు, సుఖకరమైన నిద్రను ఇస్తాడు, క్షేమకరమైన నిద్రను ఇస్తాడు, మరలా మంచి మెలకు ఇస్తాడు, ఆయన స్తుతించేట్లుగా కృపణిస్తాడు. నాకు ఆధారమైన దేవుడు నన్ను సంరక్షించి, నన్ను కాపాడి, నన్ను తొట్టిల్లకుండా, నా పాదములు జారిపడకుండా, నా కాళ్ళు చిక్కుపడకుండా ఆయన కృపచేత నా పాదములను, నా కాళ్ళను బలపరచువాడు. నా కాళ్ళు జారకుండా ఆయన కృపచేతను బలపరిచి నడిపించేవాడు. యెహోవా నాకు ఆధారం, నేను నిద్రపోయి పండుకొని నిద్రపోతాను, మరల లెగుస్తాను. ఆమేన్. దేనికి నేను భయపడను. గాఢ అంధకారంలో సంచరించిన చీకటిలో సంచరించిన నేను దేనికి భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నాకు తోడై ఉంటుంది. ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నా క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఆయన నా ప్రాణమును కాపాడుతాడు. నాకు ఆధారమైన వాడు మనుషుడు కాదు, నరమాత్రుడు కాదు, అబద్ధమాడు కానీ నరమాత్రుడు కాదు, ఆయన మోసపురుడు కానీ నరమాత్రుడు కాదు, మనిషి కాదు. నేను ఆధారం చేసుకున్నవాడు పరిశుద్ధుడు, సర్వ సృష్టికర్త, సమస్తమునకు ఆధారభూతుడు, నోటు ఊపిరి చేత సృష్టిని సృష్టించిన సర్వ శక్తి కలిగిన పరిశుద్ధుడు ఆయన.
సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సమస్తమునకు ఆధారపూరితమైన దేవుణ్ణి నేను నా జీవితానికి ఆధారం చేస్తున్నాను. ఆయన నా ప్రాణమును కాపాడుతాడు, నా పాదములను తొట్టెలకుండా జారిపడకుండా స్థిరపరిచి నిలబెడతాడు, నా పాదములో చిక్కుపడకుండా ఆయన నన్ను కాపాడి నన్ను రక్షిస్తాడు. ఆమేన్. పాపములో, శాపములో, అంధకారములో, లోకసమ శత్రు కార్యములో, అపవిత్ర కార్యములో, అపవిత్ర శక్తుల మధ్యలో నువ్వు చిక్కుపడకుండా, ఏ శక్తి నిన్ను ముట్టకుండా, ఏ రోగం, ఏ వ్యాధి నిన్ను ముట్టకుండా, ఏ చిక్కులో నువ్వు పడకుండా నిన్ను తప్పించి నిన్ను కాపాడి నిన్ను ఆయన రక్షించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన నువ్వు ఆధారం చేసుకున్నావు కనుక. ఈ రోజున అనేకులు ఆ రోజున ఇశ్రాయేలీలో దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా అశ్షూరు రాజును ఆధారం చేసుకున్నారంట, ఐగుప్తి గుర్రములను ఆధారం చేసుకున్నారంట. ఐగుప్తి గుర్రములను ఆధారం చేసుకుని అశ్షూరు రాజును ఆధారం చేసుకుని వాళ్ళు సిగ్గుతో తల వంచుకొని అవమానపడిపోయారు. వారు యుద్ధములో అపజయం పొందారు, అవమానాలు పొందారు. దేవుడు అంటాడు, మీరు నన్ను ఆధారం చేసుకోకుండా ఎవరినో ఐగుప్తి బలం మీద, ఐగుప్తి గుర్రముల మీద, అశ్షూరు రాజు మీద ఎవరినో ఆధారం చేసుకున్నారు కనుక మీరు సిగ్గు అవమానం పొంది ఉన్నారు. ఈ రోజున మనిషి ఆధారం చేసుకోవాల్సింది ఎవరిని? ఒక మనిషిని కాదు, నరమాత్రుని కాదు, లోకములో ఉన్న విద్యని కాదు, జ్ఞానాన్ని కాదు, నీకున్న విద్య కాదు, నీకున్న జ్ఞానం కాదు, నీకున్న టాలెంట్ని కాదు ఆధారం చేసుకున్నది, నీకున్న డబ్బు కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, పదవులు కాదు ఆధారం చేసుకున్నది, నీకున్న బలగం కాదు, భక్తి కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు కాదు ఆధారం చేసుకున్నది. సర్వ సృష్టికర్త అయిన దేవునిని నీవు ఆధారం చేసుకుని, ఆయన నీ జీవితానికి ఆధారం చేసుకుని నువ్వు జీవించినట్లయితే, ఆయన నీ జీవితానికి ఆధారం చేసుకుని ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన నీ కాళ్ళు చిక్కుపడకుండా నిన్ను కాపాడి నిన్ను రక్షించగలిగిన వాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేను పంపాడు, అద్భుతాలు చేశాడు, ఐగుప్తు దేశాన్ని గడగడ వణికించాడు. ఐగుప్తి ఫరో ఇక నా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి భయంతో వణికాడు. ఇశ్రాయేలు అందరూ అరణ్యములకు వచ్చేసారు. ఎర్ర సముద్రం ముందుంది, ముందుకు వెళ్ళలేకపోయారు, అరణ్యములు ఆగిపోయారు. అప్పుడు ఫరో అంటాడు, ఓహో, అరణ్యములో ఇశ్రాయేలు చిక్కుపడ్డారు, ఇక వాడిని ఎవడు రక్షించేవాడు? ముందు ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళు దాటలేరు, మన చేతిలో చిక్కున్నారు, వాళ్ళందరూ మనం హతమారుద్దాం, పదండి. ఫరో సైన్యమంతా రథములతో ప్రవాహంలాగా వచ్చేస్తున్నారు. ఫరో అంటాడు, ఇశ్రాయేలీయులు అరణ్యములో చిక్కుపడ్డారు. అయితే ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు మనుష్యుడు కాదు, ఇశ్రాయేలీయులు ఆధారం చేసుకున్నవాడు ఒక నరమాత్రుడు కాదు, ఇశ్రాయేలు ఆధారం చేసుకున్నవాడు కర్ణ పిశాచ మాంత్రికుల శక్తులు కాదు. ఇశ్రాయేలు ఆధారం చేసుకున్నవాడు ఎవడో తెలుసా? ఆయన సర్వ సృష్టి కలిగిన సృష్టికర్త అయిన దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు నోటి ఊపిరి ద్వారా. ఆమేన్. భూమి ఆకాశాలకు సృష్టికర్త, సముద్రాలకు సరిహద్దులు నియమించినవాడు, అవి హద్దులు దాటకుండా ఏర్పాటు చేసినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టికర్త అనే సంగతి వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఇశ్రాయేలు చిక్కుపడ్డారు అంటాడు. ఆ తర్వాత చదవండి, నిర్గమాకాండం 14:3 ఉంటుంది. అరణ్యములో ఇశ్రాయేలు చిక్కుపడ్డారు. ఇక మన చేసి చిక్కారని సపర్లు కొట్టుకుంటాడు. ఆకాశం అని దేవుడు అంటాడు, నన్ను ఆధారం చేసుకున్న మిమ్మల్ని ఎవరి చేతిలో చిక్కుపడకుండా నేను మిమ్మల్ని కాపాడి రక్షించగలిగిన వాడిని సంగతి మీరు చూసి తెలుసుకున్నట్లుగా ఇదిగో అద్భుతం చేస్తున్నా అంటాడు. ఐగుప్తి రథాలు ఫరో ఇశ్రాయేలును ముట్టకుండా, ఇశ్రాయేలులకి ఐగుప్తులకి మధ్యలో దేవుడు అగ్ని జ్వాలలు దించాడు. వారి మధ్యలోనికి అగ్ని జ్వాలలు మండుతూ ఉంటే ఇశ్రాయేలుని ఐగుప్తులు తాకకుండా వాళ్ళు ఎక్కడో అక్కడ ఆగిపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇశ్రాయేలీయులు ఆధారం చేసుకున్న దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ప్రైజ్ ది లార్డ్.
ఎర్ర సముద్రం రెండుగా చీల్చి ఆరిన నేలనగా మార్చి ఆ ఆరిన నేలలో ఇశ్రాయేలుని సురక్షితంగా నడిపించగలిగిన వాడు, వారు ఆధారం చేసుకున్న దేవుడు సృష్టికి కర్త. ఆమేన్. సముద్రమే కావచ్చు, ప్రపంచంలోని ఏదైనా కావచ్చు, ఆయన మాటకు లోబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రం పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలందరినీ ఆయన నడిపించగలిగిన వాడు. ఆయన క్షేమముగా సురక్షితంగా నడిపించాడు. ఆవలకి వాళ్ళు చూస్తున్నారు ఏమిటిరా వాళ్ళు అంటారు ఒకడు, ఒరే ఇశ్రాయేలీని ఆధారం చేసుకునేవాడు మనుషుడు కాదు, నరమాత్రుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ముందు నిలవలో మనం వెళ్దాం, పదండి, వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం, పదండి. వద్దు. ఆయన సముద్రాన్ని పాయలు చేశాడు వారి కొరకు. ఆరిన నేల మీద ఆయన ప్రజలను సురక్షితంగా నడిపిస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సృష్టికి కర్త అని చెప్పుకుంటున్నారు అనేకులు. ఆమేన్. అంటే ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు ఎవడు? మనుష్యుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు చిక్కుపడ్డారని వాళ్ళు అనుకున్నారు, ఫరో అనుకుంటున్నాడు. ప్రభు వాళ్ళ చేతుల్లో చిక్కుపడకుండా వారిని క్షేమంగా ఎర్ర సముద్రం దాటించి నడిపించారు. వీళ్ళు కూడా ట్రై చేశారు. మరి మనం కూడా వెళ్దాం, పదండి రండి. వాళ్ళ వెనకాల అందరూ సముద్రం మధ్యలోకి వచ్చేసారు. గుర్రాలు రథాలు నేర్చేసేసుకున్నారు. వీళ్ళకి అర్థం కాల, సముద్రం మధ్యలో, ఎర్ర సముద్రం మధ్యలో మనం సిగ్గుపడ్డామనే సంగతి వీళ్ళకి అర్థం కాల. ఇక వాళ్ళని పట్టుకుందాం, అవతలకి వెళ్తాం మనం కూడా, ఈ ఎర్ర సముద్రం ఎట్లానే ఉండిది అనుకున్నారు. దేవుడు అన్నాడు, మోషే చేయి చాపు అన్నాడు. మోషే చేయి చాపాడు. అంతే, సముద్రం మరల ఎప్పటిలాగానే అలాగ మొత్తం నీళ్ళన్నీ మరల ఎప్పటిలాగానే ఏకమైపోయినాయి. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యమంతా హతమార్చబడి చిక్కుబడి చచ్చిపోయారు. ఇశ్రాయేలీలు క్షేమముగా అరణ్యములో ఎర్ర సముద్రం దాటి ఆవలికి క్షేమముగా నడిపించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే యెహోవా నీకు ఆధారమగును. ఆయన నీ కాలు చిక్కుపడకుండా నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, శత్రు చేతుల నుంచి తప్పించి రక్షించి నిన్ను కాపాడగలిగిన వాడు ఆయన పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సమస్తమునకు ఆధారమైన వాడు. ఆయన్ని ఆధారం చేసుకున్నట్ల వారు వాళ్ళు క్షేమాన్ని, నెమ్మదిని పొందుకుంటారు. ఏబు అంటాడు, ఏబు నేను యెహోవాను ఆధారం చేసుకున్నాను. నా బలము, నా శక్తి, నా భక్తి, నా విశ్వాసాన్ని ఆధారం చేసుకోవాలా. నేను యెహోవాను ఆధారం చేసుకున్నాను. ఆయన నిశ్చయంగా నా మొరను ఆలకిస్తాడు, నన్ను కనికరిస్తాడు. నా శ్రమను, నా బాధను, నా వేదనను, నా రోదనను, నా ఆవేదనను చూసి నిశ్చయముగా నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. నా స్నేహితులు అనుకుంటున్నారు, బంధువులు అనుకుంటున్నారు, అయిన వాళ్ళు అనుకుంటున్నారు, లోకమంతా అనుకుంటున్నారు. ఏబు చిక్కుపడ్డాడు రా. ఇక ఏబుని విడిపించేవాడు లేడు, కాపాడేవాడు లేడు. ఏబు పని అయిపోయిందిరా అని అంతా అనుకుంటున్నారంట. ఏమంటాడు, నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలియను. నా విమోచకుడు సజీవుడు, నిశ్చయముగా ఆయన నన్ను విమోచించి నన్ను కాపాడుతాడు. నన్ను చిక్కుపడకుండా ఈ చిక్కుల నుంచి, ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ వేదల నుంచి నన్ను తప్పించి, నన్ను రక్షించి, ఆయన నన్ను కాపాడి నా స్థితిని మరలా నూతన పరుస్తాడని ఒక విశ్వాసముతో ముందుకు నడిపించబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యం నుంచి 27వ వాక్యం వరకు మనం చదువుకుంటే అక్కడ చరిత్ర ఉంటుంది. ఎవరిని ఆధారం చేసుకున్నాడో, ఎవరి మీద ఆధారపడ్డాడో. నేను వెండిని, నేను బంగారమును ఆధారం చేసుకోవాలా. వెండిని కానీ బంగారాన్ని కానీ ఆధారం చేసుకోవాలా. నాకున్న డబ్బును, ఆస్తిని ఆధారం చేసుకోవాలా. నేను దేనిని ఆధారం చేసుకోవాలా? సర్వశక్తి గల దేవుని నేను ఆధారం చేసుకున్నా. ఆయన్ని నమ్ముకొని ఉన్నా. నిశ్చయముగా ఆయన నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నా జీవితానికి విమోచన కలుగచేస్తాడనే సంగతి ఆయన ఎరిగి తన స్నేహితులు ఎన్ని రకాలుగా వాదించినా, ఎన్ని రకాలుగా
మాట్లాడినా, ఎన్నో రకాలుగా ఎంతోమంది మాట్లాడినా, యోబు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు తన జీవితాన్ని. కనుక యథార్థతను విడిచిపెట్టలేదు, నమ్మకత్వం విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కనుక యోబుని దేవుడు అంగీకరించి, యోబుని దేవుడు కనికరించి యోబుకి మరలా తన జీవితంలో పోగొట్టుకున్న సమస్తమును, ఆరోగ్యమును మరలా అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. పసి పిల్లవాని దేహం వల్ల యోబు దేహాన్ని మార్చాడు. సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ విడుదలిచ్చాడు. తాను పోగొట్టుకున్న సమస్తమును రెండంతలుగా మరలా అనుగ్రహించాడు. ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యించాడు, మరలా పొలాన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, మరలా పిల్లలనిచ్చాడు, భార్యనిచ్చాడు. తన జీవితంలో ఏమేమి పోగొట్టున్నాడో అవన్నీ రెండంతులుగా రెట్టింపుగా అనుగ్రహించి యోబుకి మరలా తన క్షేమస్థితిని మరలా రెండంతులుగా అనుగ్రహించాడంట. మరలా క్షేమస్థితిని రెండంతులుగా అనుగ్రహించి యోబుకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, దీర్ఘాయుష్ని అనుగ్రహించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యోబు అంటాడు, నేను ఆధారం చేసుకున్నవాడు మరో మనుష్యుడు కాదు, సర్వ శక్తి కలిగిన సృష్టికర్త అనే దేవుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. ఆయన ఆధారం చేసుకునేవాడు విడిచిపెట్టేవాడు కాదు. వారిని కాపాడి, రక్షించి, సంరక్షించి, వారి పాదాలు చిక్కుపడకుండా తప్పించి, రక్షించి నిత్య జీవానికి వారసులుగా మార్చగలిగిన వాడు, నాకు ఆధారమైన వాడు. ఆమేన్. నేను ఏ వెండి మీద, బంగారం మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, డబ్బు మీద నేను వాటిని ఆధారం చేసుకోవాలా? సర్వోన్నతుని దేవుణ్ణి ఆధారం చేసుకున్నా, సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నా, జీవము కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నా. ఆయన నా జీవితాన్ని నూతనపరిచాడు, నా బ్రతుకుని బ్రతుకుగా మార్చాడు, నా స్థితిని నూతనపరిచాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు, దీర్ఘాశించాడు, పోగొట్టుకున్న క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానం, సంతోషాన్ని రెండంతులుగా నాకు అనుగ్రహించి నన్ను మరలా ఆశీర్వాదకరంగా నిలిపాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యెహోవా నీకు ఆధారమగును. నా ప్రియమైన వారిని ఎవరిని ఆధారం చేసుకున్నావు? వెండినా, డబ్బునో, ఆస్తినా, బంగారాన్నా, ఐశ్వర్యాన్నా, అంతస్తులనా, లోకాన్నా, లోకములో ఉన్న వ్యక్తులనా, లోకముల సుఖభోగాలను ఆధారం చేసుకున్నావా? లోకములో ఉన్న సమస్త కార్యక్రమాలను ఆధారం చేసుకున్నావా? నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? ఈరోజు నీ జీవితంలో కన్నీళ్ళు అన్నపాడాలుగా మార్చబడే కారణం, శాపం వెలయతాండమంటే కారణం, దరిద్రం నీ కుటుంబంలో వెలయతాండమంటే కారణం, నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం లేక నీ పరిస్థితుల్లో కదిలిపోతున్న కారణం ఆయన దేశంలోనూ కొన్ని ఆధారాలు కదిలిపోతున్నాయి. నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు కదిలిపోతున్నాయి. నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, ఎవరిని ఆధారం చేసుకున్నావో అవి కదిలిపోతున్నాయి. కథలని, మెదలని స్థిరమైన వాడు పరిశుద్ధులైన దేవుడు. ఆయన్ని ఆధారం చేసుకున్నవాడు కదలడు, ఆయన ఆధారం చేసుకున్నవాడు కదిలించబడు, ఆయన ఆధారం చేసుకున్నవాడు నిత్యము నిలిచి ఉన్నట్లుగా ఆయన కృపచేత వారిని కాపాడి, రక్షించి, తప్పించి నిత్య జీవములోనికి నడిపించగలిగిన వాడు, ఆశీర్వాదకరంగా వారి జీవితాన్ని మార్చగలిగిన వాడు, వారి బంధకాల కట్ల నుంచి విడిపించి వారికి నిత్య కృపను అనుగ్రహించగలిగిన వాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని యెహోవాను ఆధారం చేసుకోవాలి. రెండవదిగా నువ్వు దేవుని ఆధారం చేసుకోవాలంటే నిబంధనను ఆధారం చేసుకోవాలి. ఆదికాండం 17:3 దేవుడు అబ్రహాముతో చెబుతాడు ఒక మాట. అబ్రహాం, నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వెగుదువు. అనపడును. నీలో నుండి జనములు వస్తువులను నియమిస్తానంటాడు. అబ్రహాముతో దేవుడు అంటాడు,
నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుకో. నా సన్నిధిలో నువ్వు యథార్థముగాను నిందారహితంగాను నడుచుకున్నట్లు నేను నీతో నిబంధన చేస్తున్నాను. నా నిబంధన నీతో స్థిరపరుస్తాను. 10వ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. మీరు సున్నతి పొందాలి. అది నాకును నీకును మధ్య నిబంధనకు సూచనగా ఉంటుంది. కనుక ఈ నిబంధన, సున్నతి అనే నిబంధన నీకు నాకు మధ్యలో నిబంధనకు సూచనగా ఉంటుంది. నా సన్నిధిలో యథార్థముగా నిందారహితంగా నడుచుకొనొచ్చు. నా నిబంధన ఆధారం చేసుకుని నువ్వు బ్రతకాలి. నా నిబంధన ఆధారం చేసుకుని బ్రతకాలి. అది నీతో నేను చేస్తున్న నిబంధన. తరముల వరకు ఈ నిబంధనను నువ్వు ఆధారం చేసుకుని జీవించినట్లయితే నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా మారుస్తాను, అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. నీ ద్వారా బహు జనములను నేను కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఆ నిబంధన అంటే సున్నతితో కూడిన నిబంధన. సున్నతితో కూడిన ఒక నిబంధన అండి. ఆ సున్నతి కూడా నిబంధన గురించి మనం గ్రహించాలి. ఒకసారి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఐగుప్తుకి వెళ్ళు, ఫరోతో మాట్లాడు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, ఫరో నా ప్రజలను నీతో పంపించినంత వరకు నీతో ఉండి అద్భుతాలు చేస్తాను అంటాడు. సరే అని దేవుని మాట విని మోషే తన భార్యను తన పిల్లలను చేసుకుని బయలుదేరుతాడు. బయలుదేరి వారు వస్తున్నప్పుడు సత్రం దగ్గరకు వచ్చారు. సత్రం దగ్గరికి మార్గంలో ఒక సత్రం దగ్గరికి వచ్చిన తర్వాత మోషేని దేవుడు సంపజూశాడు. ఇదేంటి, మోషేని దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, మోషేని దేవుడు సంపజూచడం ఏంటి? కారణం ఏంటంటే మోషే తన కుటుంబంలో దేవుని నిబంధన నెరవేర్చల, తన పిల్లలకు సున్నతి అనే నిబంధన నెరవేర్చల. అందుకు దేవుడు కోప్పడి మోషేని సంపజూసాడు సత్రంలో. అప్పుడు సిఫోరా, తన భార్యను సిఫోరా వెంటనే గ్రహించింది. ఓహో, నిబంధన మా ఆయన నెరవేర్చలేదు, అనుసరించలేదని చెప్పి వెంటనే ఒక రాయి, వాడిగల ఒక పొదురైన రాయి తీసుకుని తన పిల్లలకి వెంటనే అక్కడ సున్నతి చేసి, చర్మాన్ని కట్ చేసి సున్నతి చేసి ఆ రక్త నిబంధన ఆ మోషే పాదాల దగ్గర వేసేసి, ఇదిగో ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అని చెబుతుంది. ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండ 4:24 వాక్యం చదవండి. ఇప్పుడు నాకు రక్త సంబంధం పెనిమిటి వైతివి ఎదుర్కొని చేసి అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టాడు. రక్త నిబంధన అది, సున్నతి కూడిన ఒక నిబంధన అది. ఆ దినములలో ఆ నిబంధన, సున్నతి కూడిన నిబంధన అబ్రహాముతో ప్రభు ప్రారంభించాడు. ఆ నిబంధన అనుసరించకపోతే దేవుని కోపం వచ్చేసింది. ఆ సున్నతి అనేది తన కుటుంబంలో నెరవేర్చాలి. ఈ రోజున అనేకులు ఉన్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందుతారు, రక్షణ పొందుతారు, కానీ తమ పిల్లలకి రక్షణ మార్గాన్ని బోధించి, తన పిల్లలకి మారు మనసు రక్షణ బోధించి తన పిల్లల్ని బాప్తిసం సున్నతి నడిపించట్లా. ఇప్పుడు ఈ సున్నతి అంతరంగ సంబంధమైన సున్నతి, హృదయానికి సంబంధించిన సున్నతి అనే సంగతిని గుర్తించాలి. ద్వితీయోపదేశ గ్రంథం 16వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సున్నతిని గురించి
చూడండి, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఆయన పరిశుద్ధుడును పరమదేవుడును గనుక మీరు సున్నతి లేని మీ హృదయములకు ఏం చేసుకోవాలట? సున్నతి చేసుకొనుడి. సున్నతి లేని మీ హృదయములను నూతనపరుచుకొని సున్నతి చేసుకొనుడి. మీరు ముష్కరులు కాకుండా మూర్ఖులుగా, మూర్ఖత్వం కలిగి, అహంకారం కలిగి, గర్వం కలిగి మూర్ఖులై ఉండొద్దు. మీరు మూర్ఖులై ఉండొద్దు. మీరు ఈ సున్నతి అంతరంగముందు, హృదయముందు సున్నతిది. మీ హృదయము సున్నతి లేని హృదయం కలిగిన వారే ఉండొద్దు. మీ హృదయమందు సున్నతి కలిగి ఉండుడి, సున్నతి పొందుడి. ముష్కరులు కాకండి. ముష్కరులుగా, మూర్ఖులుగా, అవివేకంగా మాట్లాడకండి. ఎందుకు సున్నతి పొందాలి? ఎందుకు నేను సున్నతి పొందాలి? ఎందుకు నా పిల్లలు సున్నతి పొందాలి? ఎందుకు మేము సున్నతి పొందాలి? మాకు అవసరం లేదు అని ముష్కరులు కాకుండా ముష్కరులుగా మాట్లాడొద్దు. ఈ సున్నతి మీ హృదయమునకు సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. మీరు సున్నతి లేని హృదయం కలిగిన వారై ఉండకుండా మీరు సున్నతి పొందాలి. అందుకని గలతీ 6:15 మాట అంటాడు పౌలు గారు సున్నతి గురించి. మీరు ఒక నూతన సృష్టిని పొందాలి. మీరు నూతనమైన వారిగా మార్చబడాలంటాడు పౌలు గారు. అయ్యో, పౌలు అంటాడు మీరు సున్నతి పొందుతున్నారు. ఆ సున్నతి ఎలాంటిదంటే కొత్త నిబంధన, కొత్త మనస్సు, కొత్త సృష్టి కలిగిన వారే ఉండాలి సున్నతిలో. చూడండి 6:15 క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు. కానీ కొత్త సృష్టి, ఒక నూతన సృష్టి, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నీ మనసు, నీ హృదయం నూతనపరచబడాలి. నీ అంతరంగం నూతనపరచబడాలి. సున్నతి అంటే అంతరంగ సంబంధమైన సున్నతి. అది హృదయమందు సున్నతి. హృదయం అనే అంతరంగమందు కలిగే ఈ సున్నతి ఒక నూతనమైన సున్నతి, శరీర సంబంధమైనది కాదు. ఆ రోజుల్లో మోషే, అబ్రహాం కాలంలో అది రక్తముతో సిందించబడిన సున్నతి. ఇప్పుడు ఈ సున్నతి ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా కలిగిన ఈ సున్నతి హృదయమందు సున్నతి కావాలి. సున్నతి అంటే కొత్త సృష్టి. నువ్వు కొత్త వ్యక్తిగా నూతనపరచబడి ఓ కొత్త జన్మను, ఓ కొత్త సృష్టిని, ఓ కొత్త సృష్టిగా నువ్వు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ కొత్త సృష్టిగా నువ్వు సృష్టించబడాలి. మోషే తన పిల్లలకి ఆ సున్నతిని చేయలే కనుక దేవుని కోపం వచ్చింది. ఆమె జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన భర్తను కాపాడుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. సిఫోరా అలాగంటే వెంటనే సున్నతిని చేసింది అక్కడే వాడిగల రాయితో. ఇది సున్నతి చేసి ఇప్పుడు నువ్వు రక్త సంబంధం పెంటివైతివి. అప్పుడు ఆ రక్త నిబంధన ద్వారా, ఆ రక్త నిబంధన సున్నతి ద్వారా దేవుడు మోషేని విడిచిపెట్టాడంట. అప్పుడు దేవుడు ఆ సున్నతిని అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లల నూతన సృష్టి పొందుకొని, మనస్సును మార్చుకొని, మనస్సును నూతనపరుచుకొని, పాపాన్ని ఒప్పుకొని, శాపాన్ని ఒప్పుకొని, అక్రమాలు ఒప్పుకొని, మనస్సు మార్చుకొని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ద్వారా ఈ సున్నతి అనే నిబంధనను నెరవేర్చినట్లుగా నీ పిల్లలకి బాప్తిస్మం ఇప్పిస్తున్నావా? రక్షణలో నడిపిస్తున్నావా? రక్షణలోకి పొందుకుంటున్నావా? వరే మీరు ఇప్పుడే పొందవాకంటారా, మీకు బాప్తిస్మం లేరా? వయసు వచ్చిన వానికి సున్నతి కావాలి.
సున్నతినే ఆ రక్షణ నూతన సృష్టిలోనికి నడిపించాలి. లేకపోతే వారి జీవితాల శాపములో, పాపములో, అక్రమంలో, అన్యాయములో, దేవుని కోపానికి, ఉగ్రతకు వారి బలి అయితే ఆ శాపమైన, పాపమైన తల్లిదండ్రులుగా నీ మీద ఉంటున్న సంగతి నువ్వు గుర్తించాలి ఒక తల్లిగా, తండ్రిగా. ఈ రోజున కొలస్సీ 2వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 11వ వాక్యం నుంచి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛకు స్వభావమును ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని మీరు పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుంచి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక రిఫరెన్స్ బైబిల్ గ్రంథంలో ఒక చక్కగా రాయబడిన మాట చదువుతాను చూడండి. 2:11 కొలస్సీలో, మీరును బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, మీరును బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. ఎవరి యందు? యేసు క్రీస్తునందు మీరు కూడా బాప్తిస్మమందు ఆయనతో కూడా, ఆయన ఎవరు? యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారితో కూడా ఆయన మరణములో మరణమై పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందితిరి. యేసు క్రీస్తునందు బాప్తిస్మం అనే సున్నతిని మీరు పొందితిరి. ఆ సున్నతి చేతులతో చేయబడినది కాదు, కానీ శరీరేచ్ఛక్తమైన స్వభావమును విసర్జించుటయు, క్రీస్తును మీరు క్రీస్తుకు అనుకూలమైన సున్నతి ఇదియే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మృతుల్లో నుంచి లేచిన దేవుడు కనుక ఆయన ప్రత్యక్షమైన కనపరిచకుడు ఏంటంటే, ఆయన మీరు బాప్తిస్మం వలన ఆయన యందు సున్నతి పొందుతిరి. ఆయన యందు మీరు కూడా పాతిపెట్టబడ్డారు. ఆయన యందు మీరు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం అనే సున్నతిని మీరు పొంది ఉన్నారు. ఆయన ద్వారా అనుసరించారు. ఆ సున్నతి శరీరేచ్ఛమైన సంబంధమైనది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. ఆ సున్నతి హృదయమునకును ఆత్మకును సంబంధించిన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ సున్నతి ద్వారా మీరు క్రీస్తు యేసులో సున్నతి పొందారు. పాపం విషయమై, శాపం విషయమై, అక్రమం, అన్యాయం, మోసం, దగా విషయమై మీరు యేసు క్రీస్తునందు సున్నతి విషయమై పాతి పెట్టబడ్డారు బాప్తిస్మ రూపంలో. మరలా నూతనమైన వ్యక్తిగా బాప్తిస్మ పొంది మీరు లేపబడ్డారు. క్రీస్తు యేసునందు సజీవమైన వారిగా. యేసు పొంది ఈ సున్నతి మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా మార్చింది, ఒక నూతనమైన జన్మకు పాత్రగా మార్చింది, ఒక నూతనమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చింది. ఇది సున్నతితో కూడిన ఒక పరిశుద్ధమైన నిబంధన. ఇది ఈ సున్నతి నిబంధన ఆధారం చేసుకుని, ఆ ఆధారమైన క్రీస్తుని నువ్వు ఆధారం చేసుకుని క్రీస్తునందు మీరు బాప్తిస్మం పొందిన వారై, ఆయన యందు మీరు పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా మీరు ఆయన యందు ఈ సున్నతిని పొందారు. ఈ సున్నతి శరీరేచ్ఛమైనది కాదు అనే సంగతి మీరు గుర్తించి క్రీస్తుకు సమరూపమైన సున్నతిని మీరు పొందుకొని క్రీస్తులో పాలివారై యేసుక్రీస్తు రక్తం చేత మీరు కడగబడి పాప విమోచన పొంది రక్షణ అనే నిత్య జీవాన్ని మీరు పొందుకున్నారు. ఇదియే క్రీస్తు యేసునందు మీరు పొందిన నూతన క్రొత్త సృష్టి అనే ఒక నూతనమైన సృష్టి అనే సున్నతి నిబంధన ఇది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అనేకులు రక్షణ నిబంధనను
ఈ సున్నతిని ఆశ్రయించట్ల. కొంతమంది అంటారు, మేము బాప్తిసం పొందమండి, పరలోక రాజ్యానికి అలాగే వెళ్ళిపోతామండి అని అంటారు. ఎట్లాగే వెళ్తారు రా బాబు? సున్నతి నిబంధన, దేవుడు చేసిన నిబంధన. ఈ నిబంధన మీరు అనుసరించాలి కదంటే, మాకు అక్కర్లేదండి, మేము నీతిమంతులు కూడా యథార్థవంతులు, మేము తప్పు ఏం చేయలేదండి, మేము సిలువలో దొంగకు బాప్తిసం పొందుకున్నాడా, ఆయన పరలోకానికి వెళ్ళలేదా అంటారు. ఆయన సిలువలో దొంగగా ఉన్నాడు, అప్పుడు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు అప్పుడు ఆ సిలువలో ఉన్నాడు కనుక వారికి అప్పుడే పాప క్షమాపణ పొందుకున్నాడు కనుక విడుదల పొందాడు. నువ్వు సిలువ వేయబడ్డావా? ఇప్పుడు యేసు ప్రభువుతో కూడా నువ్వు సిలువ వేయబడతావా? ఆయన సిలువ వేయబడతాడు, మరల నీ కోసం వేయబడ్డాడు. నువ్వు యేసు రక్షకుడు నమ్మి విశ్వసించినప్పుడు వెంటనే నీ పాపం నిమిత్తమై, శరీరశక్తమని కాకుండా నీ అంతరంగము, నీ హృదయం నిమిత్తమై, నీ హృదయముల అంతరంగంలో పాపేచ్ఛలను, ఆ పాపక్రియలను, ఆ శాపక్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు క్రీస్తునందు బాప్తిసం పొంది ఆయన యందు పాతిపెట్టబడిన వారై, ఆయన యందు ఈ సున్నతిని నీవు పొందుకుని, బాప్తిసం అనే సున్నతి ద్వారా నీవు ఒక నూతన సృష్టిగా, నూతన జన్మకు నీవు యజ్ఞుడిగా మార్చబడతావు, నూతన సృష్టిగా నువ్వు మార్చబడదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఒక నూతనమైన ఆత్మాన్ని, నూతనమైన కృపను నువ్వు పొందుకుంటావు, ఒక నూతనమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ 2:11 ఉంది, రోమా 2:29 చదవండి. రోమా 2:29. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అది అక్షరం వలన కలిగినది కాదండి. ప్రైజ్ ది లార్డ్. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు కలుగునదే కానీ అది అక్షర సంబంధమైనది కాదు. 2:11 ఎఫెసీ. రోమా 6:3-4. అన్ని జనులై ఉండి శరీర విషయంలో, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు కాకుండా, మీరు సున్నతి లేని వారు అనబడిన వారు. మీరు ఆ కాలమందు సహ పౌరులుగా ఇశ్రాయేలీయులతో పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులునై ఉన్నారు. దేవుడు లేనివారును, లోకములో దేవుడు లేనివారును పరజనులై ఉన్నారు. ఇప్పుడైతే మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే యేసు క్రీస్తు రక్త నిబంధన ద్వారా మీరు దేవునికి సమీపస్తులయ్యి సమాధాన నిబంధన పొందుకుని, మీరు క్రీస్తునందు సున్నతి పొంది బాప్తిసం ద్వారా పాతి పెట్టబడిన వారే, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారే ఇప్పుడు దేవునికి మీరు సమాధానవర్తులుగా, సమాధాన నిబంధన కలిగి ఆయనతో మీరు సమాధానం పొంది ఉన్నారు. ఆమేన్. మునుపు దూరస్తులు, అన్యజనులు, పరజనులు, క్రీస్తుకి దూరస్తులు, క్రీస్తుని సమీపించిన వారు, హృదయం ముందు సున్నతి లేని వారు, అంతరంగం ముందు సున్నతి లేని వారుగా ఉన్నారు. ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడిన వారే, క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారే, బాప్తిసం ద్వారా పాతి పెట్టబడిన వారే, ఆయన యందు మీరు ఈ సున్నతిని పొందుకుని నెరవేర్చిన వారే, మీరు ఇప్పుడు దేవునికి సమాధాన నిబంధన కలిగిన వారై సమాధానపరచబడినారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 6:3-4 రోమా. క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తిసం పొందితమని ఎరిగిన వారమై, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము ఆయన యందు నూతన జీవం పొందిన వారమై
బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. ఆయన మరణం యొక్క ఆయనతో ఐక్యత గలవారమై పునరుద్ధానం యొక్క ఆ సాదృశ్యమందు మనం సజీవులుగా లేపబడిన వారమైతిమి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంటే సున్నతితో కూడిన నిబంధన ఆధారం చేసుకున్న వారు ఆయన రక్తం వలన విమోచించబడినట్లుగా ఆయన వలె బాప్తిస్మము ద్వారా ఈ సున్నతిని అంతరంగం ముందు హృదయం ముందు ఉన్న ఈ సున్నతిని నీవు బాప్తిస్మం ద్వారా నెరవేర్చి క్రీస్తులో పాలివారయ్యి క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం ముందు మీరు సజీవులుగా లేపబడిన వారై ఈ సున్నతి అనే నిబంధనను నెరవేర్చిన వారై క్రీస్తు యేసు సంబంధులుగా దేవుని సమాధాన నిబంధనకు పాత్రులుగా మార్చబడ్డారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సున్నతి కలిగిన నిబంధన కలిగి సున్నతి పొందిన బాప్తిస్మము ద్వారా సున్నతి పొంది క్రీస్తు యేసులో నూతన సృష్టి నూతనమైన జీవాన్ని పొందుకుని నూతనమైన ఒక వ్యక్తిగా మార్చబడిన వారు ఎక్కడ ఎలాగుంటారంటే 56వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వాక్యం చూడండి. 56:6 యెషయా గ్రంథం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయువారినందరినీ ఆయన పక్షముగా చేరు అన్యులందరినీ నా పరిశుద్ధ పర్వతమునకు నేను వారిని తోడుకొని వచ్చేదను. ఆమె దేవుడు ఎక్కడ తోడుకెళ్తాడంట? ఆయన నిబంధన సున్నతి అనే నిబంధన నెరవేర్చి ఆ నిబంధనకు పాత్రులుగా మార్చబడి క్రీస్తు యేసు రక్తమందు ఆయన బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడిన వారై ఆ సున్నతిని ఆత్మ సంబంధముగా హృదయ సంబంధమైన సున్నతిని నెరవేర్చిన వారు నూతన సృష్టిగా కొత్త సృష్టిగా మార్చబడిన వారిని ఆయన ఎక్కడ తీసుకెళ్తాడంటే ఆయన పరిశుద్ధ పర్వతానికి తోడుకొని పోయి అక్కడ వారిని నిలవబెడతాడు. ఆ పరిశుద్ధ పర్వతమే పరలోక రాజ్య నివాస యోగ్యమైన ఆ పరలోక పట్టణము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ పరలోక పట్టణంలో వారిని నిలవబెడతాడు. అక్కడ తోడుకోబడి అక్కడ నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు అంటాడు, దావీదు అంటాడు, యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? యేసు క్రీస్తు రక్తముతో కడగబడి పాతి పెట్టబడి ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన హృదయమునకు కావలసిన సున్నతి ఆత్మ సంబంధమైన ఈ సున్నతిని ఎవరు పొందుకుని క్రీస్తు యేసునందు బాప్తిస్మములో పాతిపెట్టబడి ఆయన యందు సున్నతి పొందుతారో నూతన సృష్టిగా ఒక కొత్త సృష్టిగా ఒక కొత్త వ్యక్తిగా నూతనమైన వ్యక్తిగా మార్చబడతారో కడగబడి క్రీస్తు పునరుద్ధానంలో పాలివారై సజీవులుగా లేపబడతారో సున్నతి ద్వారా వారు ఆయన పరిశుద్ధ పర్వతములో నిలిచి ఉంటారు. ఆయన పరిశుద్ధ పర్వతానికి ఆయన తోడుకుని వెళ్ళి అక్కడ వారిని నిలవబెడతాడు. యుగాలు నిత్యము నిలిచి జీవించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పట్టణమే పరలోక పట్టణం, పరలోక రాజ్యం నిత్య రాజ్యం అండి. ఆమేన్. ఆ నిత్యత్వాన్ని పోవాలంటే ఈ సున్నతి నిబంధన ఆధారం చేసుకుని నడుచుకోవాలి. ఆమేన్. యెహోవాను ఆధారం చేసుకోవాలి. నీ కాళ్ళు చిక్కుపడకని కాపాడుతాడు. నిబంధనను సున్నతిని నిబంధన ఆధారం చేసుకుని ఆ సున్నతి నిబంధనను నెరవేర్చిన వాడివైతే నీవు క్రీస్తులో పాలివారిగా మార్చబడితే నేను ఆయన పరిశుద్ధ పర్వతం అనే ఆ నిత్య పట్టణానికి ఆ నిత్య రాజ్యమైన పరలోక పట్టణానికి తీసుకెళ్ళి ఆ పరిశుద్ధ పట్టణంలో అక్కడ నిన్ను నిలవబెడతాడు. తండ్రి ఎదుట నిన్ను కృపకు పాత్రుడిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి మరి ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని మేము మాట్లాడుతున్నాము అంటాడు దైవజన్ పౌలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని మేము మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు మీకు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములను మీకు వినియోగించుతిమి. ఆమేన్. పౌలు అంటాడు, సహోదరులారా, మీ విశ్వాసము మీ జ్ఞానము వలనది కాక, మీ జ్ఞానం వలన, మీ చాతుర్యం వలన, మీ పరిస్థితుల మీద ఆధారపడకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలనని మేము మీకు బోధించినను ప్రకటించినను, సువార్త ప్రకటించినను బోధించినను. మేము తీయని మాటలు, లాలన మాటలు, పిట్టగాథలు, ఆ పిట్టిగాథలు, ఆ సరస్వక్తులు కూడిన మాటలు అవి మీకు బోధించట్లా. మేము ఏవో కథలు చెప్పి మభ్య పెడతలా, మాయ మాటలు చెప్పి మభ్య పెట్టలా, ఆ పిట్టగాథలు ఈ పిట్టగాథలు చెప్పి మభ్య పెట్టలా, సరస్వక్తులు చెప్పి కాసేపు నవ్వించి ఆమేన్ హల్లెలూయా అయిపోయిందని అంటలా. మేము మీకు సువార్త ప్రకటించినను, మీకు బోధించినను తీయని మాటలను, సరస్వక్తులు కలిగిన మాటలను మీకు బోధింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తితో కూడిన మాటలనే మీకు ప్రచురపరుస్తున్నాము, మీకు ప్రకటిస్తున్నాము, మీకు బోధిస్తున్నాము. ఎందుకంటే మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో మీరు నిలిచి ఉండి దేవునికి మహిమకరంగా మీరు బ్రతకాలని మేము దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితో కూడిన మాటలను, దృష్టాంతములను, ఆ శక్తి కలిగిన ఉపదేశమును మీకు మేము బోధిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజున అనేక రకాలైన బోధనలు ఉన్నాయి. రకరకాల బోధలు బోధిస్తారు. మనుషులకి ఏమి అవసరమో, మనుషుల్ని ఎలాగ మభ్యపెట్టి ఎలాగ ఆకర్షించాలో, ఎలాగ ఆకర్షించుకుని వాళ్ళని మభ్యపెట్టాలో అనే సంగతిని బోధిస్తున్నారు. కానీ పరలోక రాజ్యానికి ప్రజలను చేర్చాలి, పరలోక రాజ్యాన్ని ప్రజలకు చేర్చాలి, ఆ రాజ్యానికి రాకడకు ప్రజలను సిద్ధపరిచి ఆయన ఎటు నిలబెట్టాలని అనే ఆకాంక్ష, అలాంటి దృక్పథంతో ఈ రోజున అనేకులు దేవుని వాక్యాన్ని ప్రకటించకపోగా ప్రజలని మాయలోనూ మభ్యపెడుతున్నారు. తీయని మాటలు చెప్పేసి వాళ్ళకి దురదశవులు గలవారై వాళ్ళకి వ్యక్తమైన మాటలు చెప్పేసి వాళ్ళకి కావాల్సిన సంతోషపరిచే మాటలు చెప్పేసి ఈ రోజున అనేకుల్ని మభ్యపరుస్తున్న అనేకులైన బోధకులు. పౌలు అంటాడు, మేము అలాంటి వాళ్ళం కాదండి బాబు. తీయని మాటలు చెప్పి, మీకు లాలన మాటలు చెప్పి, కాసేపు నవ్వించి, కాసేపు అటు ఇటు పగ నవ్వులు ఇచ్చి, కాసేపు ఆ సంగతులు ఈ సంగతులు చెప్పి, కాసేపు ఆ బోధలు ఈ బోధలు చెప్పి, కాసేపు పిట్ట కథ, ఈ పిట్ట ఆ పట్ట, ఆ పిట్టని వాళ్ళ గురించి చెల గురించి చెప్పి మభ్య పెట్టాను కాదు. మేము ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ కూడిన మాటలే మీకు మేము బోధిస్తున్నాం, మీకు ప్రకటిస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకుని మీరు పరలోక రాజ్యానికి రాకడకు, ప్రభువు రాకడకు మీరు సిద్ధపడాలని, మిమ్మల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని ఒక రోజున మేము దేవుని శక్తితో కూడిన, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఉన్నతమైన ఉపదేశము కూడిన ఆ బోధను మీకు బోధిస్తున్నాము, మీకు ప్రకటిస్తున్నాము, మీకు వివరిస్తున్నాము ఆ సువార్త ద్వారా. ఆమేన్. ఇది ప్రతి దైవ సేవకుడు చేయవలసిన ఆ శక్తివంతమైన పరిశుద్ధాత్మ ఉపదేశ బోధ. ఆకర్షించుకోవడం కాదు, ప్రజలను దేవుని వైపు ఆకర్షింపజేసి ప్రజలను దేవుని రాజ్యానికి రాకడకు సిద్ధపరిచే ఉపదేశం, బోధ, ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఓ ఉపదేశాన్ని బోధించి ఆ పరిశుద్ధాత్మ శక్తిని ప్రజలు ఆధారం చేసుకుని, సంఘము ఆధారం చేసుకుని, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని ముందుకు నడిపించబడాలి. ప్రభువు రాకడ సంఘం సిద్ధపరచబడాలి. ఆమేన్. ఆ దృష్టాంతములనే మేము బోధిస్తున్నాం అంటున్నాడు దైవజన్ పౌల్. ఆమేన్. ఈరోజు నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ కూడా దేవుని శక్తితో కూడిన మాటలను ఆధారం చేసుకుని, ఆ పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఆ శక్తివంతమైన ఉపదేశాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా, నడుచుకుంటున్నావా? నీ విశ్వాస ఆత్మ జీవితంలో ప్రియమైన సహోదరి, సహోదరుడా,
లేక తీయని మాటలు, లాలన మాటలు, పెట్టకథలు, కట్టకథలు, రకరకాల మిళితమైన భిన్నమైన ఉపదేశాలకు లోబడి దురదర్శవులు గలవారే తమకిష్టమైన బోధకులు ఏర్పరచుకుని కులం, మతం, రంగు పూసుకుని వీడు మా కులవాడు, ఇవి మా మతవాడు, ఇవి మావాడు అని మేము ఏర్పరచుకున్నాం. మా కులాన్ని మాకు చాలు, బాగా పెట్టకథలు, అన్ని కథలు, బైబిల్ కథలు, అన్ని రకరకాల కథలు చెబుతారని ఏర్పరచుకుని పిచ్చి పిచ్చిగా నీ జీవితాన్ని అనవసరమైన రీతిలో అపవాసగా అపహసించుకుని దేవుని కృపకు, దేవుని రాజ్యానికి దూరం అవుతున్నావా? దేవుని శక్తితో కూడిన, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఉపదేశ కూడిన బోధ, ఆ ఖండితమైన ఉపదేశం, హెచ్చరిక, ఆ బోధ, ఆ ఉపదేశం నీ జీవితానికి కఠినంగా నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పినట్టుగా ఉన్న ఆ శక్తితో కూడిన మాటలను, ఆ ఉపదేశమును ఆధారం చేసుకుని దేవుని రాజ్యానికి రాకడకు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకుని నీవు సిద్ధపరచబడుతున్నావా అనే సంగతి ఒక్కసారి నీ జీవితంలో నీవు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. నువ్వు దేని మీద ఆధారపడ? నీ శక్తి మీద, నీ బలం మీద, మనుషుల శక్తి మీద, మనుషుల జ్ఞానం మీద, లేక దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని నీ విశ్వాసం, నీ ఆత్మీయ జీవిత మడుగడలో ముందుకు నడిపించబడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని సంఘమా, క్రైస్తవ్యం పరిశుద్ధాత్మను, శక్తిని ఆధారం చేసుకుని ముందుకు నడిపించబడాలి. దేవుని రాకడకు సిద్ధపడాలంటే దైవ సేవకుడు పరిశుద్ధాత్మను, శక్తితో కూడిన ఉపదేశమును ఉపదేశించాలి. తీయని మాటలు, లాలన మాటలు, పనికిమాలిన మాటలు, అసహ్యమైన మాటలు, ప్రజల్ని మభ్యపెట్టి ఆకర్షించుకునే మాటలు కాదు. ప్రజల్ని దేవుని వైపు, పరిశుద్ధాత్మ శక్తి వైపు ఆకర్షించబడి ఆ పరిశుద్ధాత్మ శక్తి మీద ప్రజలు ఆధారపడి దేవుని రాజ్యానికి రాకడకు, ఆ నిత్యత్వానికి సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని నడిపించబడినట్లుగా ప్రజలకు బోధించాలి. నీవు దేవుని శక్తి అనే పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని నీ జీవితంలో ముందుకు నడిపించబడినట్లయితే పరిశుద్ధాత్మక దేవుడు నీకు సహాయకర్తగా ఉండి, నీకు ఆధారముగా ఉండి, ఆయన ఆత్మచేత నిన్ను బలపరిచి నిన్ను ఒక పరిపూర్ణమైన, సంపూర్ణమైన, పరిశుద్ధమైన మార్గాల్లో ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఆధారం చేసుకున్న దేన్ని? ఆధారము నీ జీవితానికి బలమైన శక్తిగా మార్చబడాలి. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నీ కుమారుని ఇస్తాను అన్నాడు. 99 సంవత్సరాల వయసు వచ్చింది. కుమారుడు ఎవలా? మృత తుల్యమైన శరీరం కలిగినది శారా ఉంది. అప్పుడు శారమా మృత తుల్యమైన శరీరం కలిగదే దేవుని శక్తి మీద ఆధారపడి, విశ్వాసం మీద, విశ్వాసముతో దేవుని శక్తి మీద ఆధారపడి గర్భము ధరించుటకు శక్తిని పొందుకున్నాడు. ఎబ్రీ 11:11 అన్నమాట. ఎబ్రీ 11:11 చూడండి ఆ మాట. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు ఎదిగి వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని శక్తిని పొందుకుని గర్భము ధరించి బలము పొందుకుని ఇస్సాకుకి జన్మనిచ్చింది, వాగ్దాన పుత్రుని కన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచానికి ఆశీర్వాదకర, దీవెనకరంగా వాగ్దాన పుత్రుడు ఉద్భవించాడు. ఇస్సాకు ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రపంచ సర్వ జనాంగానికి ఇస్సాకు వాళ్ళ సంతానమే ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వాళ్ళ సంతానమే ఇజ్రాయెల్. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ భక్తి కలిగి దైవ శక్తిని ఆధారం చేసుకుని బతకాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా భక్తి చేస్తున్నారు ఎంతోమంది. భక్తి చేస్తున్నారు, భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏం చేస్తామంటే భక్తి చేస్తాను. నీ భక్తిలో ఉన్న శక్తిని
ఆధారం చేసుకోకుండా, భక్తిలో ఉన్న శక్తిని అనుభవించకుండా, భక్తిలో ఉన్న శక్తిని గ్రహించకుండా ఈ రోజున భక్తి చేస్తున్నారు ఎంతోమంది భక్తులు. రకరకాల భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే. యేసయ్య భక్తులు ఉన్నారు, భక్తి చేస్తున్నారు. కానీ భక్తిలో ఉన్న శక్తిని వారు ఆధారం చేసుకుని అనుసరించలేక వీరు భక్తిలో భక్తిహీనులుగా మార్చబడుతున్నారంట. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4-5 వాక్యం చదవండి. 2వ తిమోతి పత్రిక. భక్తిలో ఉన్న శక్తిని వారు పొందుకోలేకపోతున్నారంట, గ్రహించలేదంట. భక్తిలో ఉన్న శక్తిని భక్తి చేస్తున్నారు వాళ్ళు. 4:3, 3:4. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ప్రేమించువారు, పైకి భక్తి గలవారయ్యండి, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, అట్టి వారికి దూరంగా ఉండు అంటున్నాడు దైవజనుడు అని పౌలు. ఈ రోజున గర్వాంధులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, అవివేకులు ఉన్నారు. వీళ్ళు భక్తి చేస్తున్నారు, భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నారు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, సుఖం 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 సుఖానుభవాన్ని ప్రేమిస్తూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారునే ఉన్నారంట అనేకులు. ఈ రోజున ఎంతోమంది ఉన్నారు భక్తి పరులు, భక్తి చేస్తామని. వాళ్ళు ఎలాగున్నారు? గర్వాంధులు, అహంకారులు, దుర్మార్గులు, మూర్ఖులు, ముష్కరులుగా, అజ్ఞానం, అవివేకములో భక్తి మార్గంలో నడిపించబడుతున్నారు, చేస్తున్నారు. భక్తిలో ఉన్న శక్తిని, భక్తిలో ఉన్న దేవుని శక్తిని అనుసరించకుండా, భక్తిలో ఉన్న దేవుని శక్తిని గ్రహించకుండా, ఆ శక్తిని అనుభవించిన వారై రోజున ఎంతోమంది బ్రతుకుతున్నారు. వారికి దూరంగా ఉండు. భక్తి చేస్తున్న నీవు భక్తిలో ఉన్న శక్తిని అనుభవించగలుగుతున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఒకసారి ఆలోచించు నీ జీవితాన్ని. నేను భక్తి చేస్తున్నాను, అందరూ భక్తి చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను కాదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళటం కాదు, నువ్వు చేస్తున్న భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించగలుగుతున్నావా? ఆ దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న దేవుని శక్తిని, ఆ దేవుని బలమును, ఆ దేవుని మహిమను, ఆ దేవుని ప్రసన్నతను, నువ్వు ఆ భక్తిలో ఉన్న శక్తిని అనుభవించి నీ జీవితంలో అనుభవిస్తున్నావా? సుఖానుభవాన్ని ప్రేమించుతూ గర్వాంధులై, మూర్ఖులై, అహంకారులై, అవివేకులై, లోక సంబంధ బాంధవ్యాలలో నువ్వు నడిపించబడుతున్నావా? దేవుని కృపకు అప్పగించుకొని, దేవుని కృపకు నీ జీవితాన్ని అప్పగించుకొని, దేవుని పరిశుద్ధాత్మ శక్తికి నువ్వు అప్పగించుకొని, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఆ పరిపూర్ణమైన దైవ శక్తిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావా? లేక దైవ భక్తిలో ఉన్న శక్తిని అనుసరించకుండా, అనుభవించకుండా నీ జీవితంలో ముందుకు నడిపించబడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ముందుకు నడిపించబడినట్లయితే నీ జీవితంలో దేవుని ప్రభావమును, దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుతువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శారమ్మ దేవుని శక్తిని పొందుకుంది. గర్భము ధరించకు విశ్వాసం ద్వారా దేవుని శక్తిని పొందుకుంది. గర్భం పొంది ఇస్సాకుని కని ఆశీర్వాదకరంగా వాగ్దాన పుత్రుల్ని పొందుకుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నీవు గర్భము పొందుకొని ఒక కుమారుని గట్ట అతనికి యేసు అని పేరు పెడతా ఉంటుంది దేవుని దూత. మరేమా సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు.
యాకోబు అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను ఆస్వాదించి నువ్వు బహు జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ ద్వారా బహు జనములను నేను కలుగ చేస్తాను, బహు జనములను నేను ఉద్భవింప చేస్తాను, నీలో నుంచి రాజులు వస్తారు, నీ ద్వారా నేను ప్రపంచంలో మహా గొప్ప సైన్యమును గొప్ప జనముగా నిన్ను మార్చి నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబెడతానంటాడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఆదికాండం 48వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నీ విస్తరింప చేసి నువ్వు జనములకు గొప్ప సమూహం అగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశమును స్వాస్థ్యంగా ఇచ్చి ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఎవరైనా సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ సర్వశక్తి మంత్రులైన దేవుడు, ఇస్సాకు ప్రత్యక్షమైన సర్వశక్తి కలిగిన దేవుడు, యాకోబుకు ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడు నేను. నా శక్తి, నా బలము, నా ప్రభావం ద్వారా నిన్ను ఆస్వాదించి నిన్ను జనములకు సమూహముగా మార్చి నిన్ను గొప్ప జనముగా నేను విస్తరింపజేసి ఆశీర్వదిస్తాను భూమి మీద అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తి గల దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుని యొక్క సర్వశక్తిని ఆధారం చేసుకుంటే ఆ సర్వశక్తి గల దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు. నీకు అసాధ్యమైన దానిని ఆయన సాధ్యపరిచి నీ జీవితంలో సమస్తమును సాధ్యములుగా మారుస్తాడు. ఆమేన్. శారమ్మ జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుని శక్తి అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచి ఇస్సాకును పొందుకున్నట్ల గర్భము దాల్చి దేవుని శక్తి ద్వారా గర్భం పొందుకుని ఇస్సాకుని కనింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగింది. ఆ శక్తి మీద నువ్వు ఆధారపడితే, ఆ సర్వోన్నతుని శక్తి మీద ఆధారపడితే, ఆ సర్వశక్తిని శక్తి మీద నువ్వు ఆధారపడితే, ఆధారం చేసుకుంటే నీ జీవితంలో పెన్నడు జరిగిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు నువ్వు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు. ఇది నీకు సాధ్యం కాదు, అసాధ్యం అనుకుంది. దేవుడి సర్వశక్తి కలిగి ఉంటాడు. నా శక్తి మీద ఆధారపడితే నేను సమస్తమును నీకు సాధ్యముగా మారుస్తాను. ఆమేన్. రోగాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు నీకు అసాధ్యమే, కానీ ఆయన నాకు సమస్తం సాధ్యమైన సృష్టికర్తను. రోగమా, వ్యాధా, బాధ, శత్రువా, శక్తుల, వ్యక్తుల, శత్రు సమస్తము నీ ముందు నిర్మూలపరిచి, నీ ఏటులోకి నిర్మూలపరిచి నీ క్షేమాన్ని కలుగు చేస్తాను, సమాధానం కలుగు చేస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, ఆయుష్ పట్టుకిస్తాను, దీర్ఘాయుష్ ఇస్తాను. సజీవుడుగా నిన్ను సవాలుగా భూమి మీద నేను నిలబెట్టి, వీరు నా జనము, నా శక్తిని ఆధారం చేసుకుని బతుకుతున్న నా ప్రజలని సవాలుగా ప్రపంచానికి నిన్ను తెలియపరుస్తాను, సాక్షిగా నేను ప్రబలింప చేస్తానంటున్నాను నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, ఆయన కృపాసత్య సంపూర్ణమైన దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. 4:20 ఒక మాట ఉంచండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తితో ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం మాటలతో ఉండేది కాదు, మాటలు చెప్పి మభ్య పెట్టేది కాదు. అది దేవుని రాజ్యము దైవ శక్తి సంబంధమైనది. ఆమేన్. దైవ శక్తితో కూడినది. ఆమేన్. అద్భుతాలు, మహత్కార ఐగుప్తులు చేస్తున్నప్పుడు మోషే పేలను చేసి ధూళిని కొడితే పేర్లుగా మార్చబడ్డాయి, పేర్లు అయిపోయినాయి. ఆ దేశం అంతా ఐగుప్తులో ఉన్న వారందరికీ పేర్లు మనసులో, ఇంట్లో, పల్లెల్లో అన్నింటిలో పేర్లే. చేయండి రా మీరుగా నన్ను మాంత్రికులు చెబితే వాళ్ళు ప్రయత్నించారు, కుదరకన్నా. రాజా, ఇది దైవ శక్తి, ఈ శక్తిని ఎదిరించేవాడు ఎవడు పుట్టలేడు, పుట్టబోడు. ఇది దైవ శక్తి, మా వల్ల కాదు, మేము చేయలేము అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవుని శక్తి, సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఎవడు నిలవగలడు?
సర్వశక్తిమంతుడైన దేవుడు మాటలతో కాదు దేవుని రాజ్యం, అది శక్తితోనూ ప్రభావముతోనూ మహిమతోనూ దేవుని బలముతోనూ కూడుకున్నది. ఆ దేవుని రాజ్యానికి నీవు వారసుడుగా మార్చబడాలంటే, ఆ దేవుని రాజ్యంలో నువ్వు యోగ్యుడిగా నిలవబడాలంటే, నీవు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని, సర్వశక్తుడైన ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకుని, నీ ఆత్మీయ విశ్వాస కుటుంబ వ్యవస్థలో సంఘ జీవితంలో నీవు నీ పరిచర్యలో ముందుకు కొనసాగినట్లయితే ఆ శక్తి నీ జీవితంలో విప్లవాత్మకమైన కార్యాలను జరిగించి నిన్ను ఆ మహిమగల రాకడకు సిద్ధపరుస్తుంది. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు మీ కొరకు భద్రపరచబడినది. ఆమేన్. హల్లెలూయా. కడవరి కాలం ఇది ప్రియులారా. కడవరి కాల ప్రపంచంలో వింతలు వినోదాలు, ఎన్నో భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. దేవుని ఆధారం చేసుకోకుండా ఉన్న పరిస్థితులు, దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, ప్రాంతాల ప్రజలు కదిలించబడుతున్నారు. ఈ సమయంలో కడవరి సమీపంగా ఉంది. కడవరి దినములు సమీపంగా ఉంది. ప్రభువు రాకడ ఆగమనం సమీపంగా ఉంది. ఈ కడవరి కాలమందు దేవుని ప్రత్యక్షతను మీరు పొందుకొని, ఆయన మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక స్వాస్థ్యమును మీరు అనుభవించినట్లుగా, ఆ పరలోక స్వాస్థ్యమును ప్రవేశించినట్లుగా మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఆ శక్తి ద్వారా మీరు పరిశుద్ధపరచబడి, బలపరచబడి, శారీరకంగాను ఆత్మీయంగాను బలము పొందుకున్న వారే మీరు ఆయన రాకడకు రాజ్యాన్ని మీరు సిద్ధపడాలి. ఎందుకంటే మీ కొరకు పరలోకమందు ఆస్వాస్యము భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు ఎవరి శక్తి మీద, మనుషుల శక్తి మీద, లోకం శక్తి మీద ఆధారపడ్డావా? ఏ శక్తిని ఆధారం చేసుకున్నావు? ఏ శక్తిని ఆధారం చేసుకుని బతుకుతున్నావు? దేవుని సర్వోన్నతుడైన సర్వశక్తి గల దేవుని శక్తిని, పరిశుద్ధాత్మయు శక్తియు కలిగిన దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుని నీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకి కొనసాగగలిగినట్లయితే ఈ కడవరి కాలంలో, అంచె దినములో, ఆఖరి గడిలో మనం ఉన్నాం. ఆఖరి గడిలో దేవుని ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. దేవుని ప్రత్యక్షను అనుభవించబోతున్నాం. మహిమగల రాజ్యానికి రాకడకు ఒక మహిమగల సంఘముగా నువ్వు సిద్ధపరచబడి ఆయన ఎదుర్కోవడానికి నువ్వు శక్తిని పొందుకోవాలి. ఆయన ఎదుర్కోవడానికి, ఆయనతో మహిమలో ఆయన ఎత్తబడటానికి ఓ బలమైన శక్తిని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీద నువ్వు ఆధారపడి ఆ శక్తిని ఆధారం చేసుకున్నట్లయితే, ఆ శక్తిని ఆధారం చేసుకున్న వారందరికీ పరలోకమందు స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యమును నీవు పొందుకొని, ఆ స్వాస్థ్యములో నీవు పొందుకొని యుగాలు ప్రభువుతో నిలిచి ఉన్నట్లుగా ఆయన ఎదుర్కొండ కావలసిన బలమును, ప్రభావమును, మహిమను, శక్తిని పొందుకున్నట్లుగా దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మని శక్తి మీద ఆధారపడితే ఆ శక్తి నిన్ను మహిమగల రాకడకు, నిన్ను మహిమగల రాజ్యాన్ని, నిన్ను మహిమగల శరీరంతో ఎదుర్కొన్నట్లుగా నిన్ను ఆ శక్తి నిన్ను నూతనపరిచి, ఆ బలం వచ్చి నిన్ను మహిమగల రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తుంది, ఆయత్తపరుస్తుంది. నీ కొరకు ఆ పరలోక స్వాస్థ్యం భద్రపరుస్తుంది దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట్లయితే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీకు ఆధారంగా చేసుకున్నట్లయితే నీ కాళ్ళు చిక్కుపడకుండా నీ కాపాడి తప్పించి రక్షిస్తాడు. నిత్య నిబంధన, సన్నతో కూడా నిబంధన ఆధారం చేసుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతమైన మహిమను చూస్తావు. ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన జీవితాన్ని పొందుకుంటావు. క్రీస్తు యేసులో
బాప్తిస్మం పొంది ఆయన పునరుత్థానంలో పాలువారై నిత్య జీవాన్ని పొందుకుంటావు. నిత్య రాజ్యానికి వారసత్వాన్ని, యోగ్యతను పొందుకుని కృపకు పాత్రలుగా మార్చబడతావు. దేవుని శక్తిని ఆధారం చెప్పినట్లయితే ఆ శక్తి నేను పరలోక స్వాస్థ్యానికి అర్హుడుగా, యోగ్యుడిగా నేను మార్చి ఆ పరలోక స్వాస్థ్యములో ఆయన నువ్వు ఎదుర్కొన్నట్లుగా నిన్ను ఒక మహిమ గల పాత్రగా నిన్ను సిద్ధపరుస్తుంది, నిన్ను ఆయత్తపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను పరిశుద్ధమైన జ్యేష్ఠ సంఘము మారుస్తుంది దేవుని శక్తి. ఆ శక్తిని ఆధారించినట్లయితే దేవుడు నిన్ను ఆ పరలోక స్వాస్థ్యంలో ఎగాలించేట్లుగా నీ కృపను గ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావో ఒకసారి ఆలోచించి, లోకాన్న, మనుషులనా, వ్యర్థమైన వాటి మీద, వెన్నినా, బంగారాన, ఆస్తిన, ఐశ్వర్యనా, పేరునా, ప్రఖ్యాతనా, పలుకుబడినా, దీన్ని ఆధారం చేసుకున్నావు. ఆయన్ని ఆధారం చేసుకోకుండా బ్రతుకున్న దేశాలైనా, రాష్ట్రాలైనా, ప్రజలైనా కదిలించబడుతున్నాయి, కదులుతున్నాయి. నువ్వు కదలకుండా స్థిరంగా నిలిచి దేవుని కృపలో ఫలించి ఆ నిత్యత్వానికి నువ్వు వారసుడుగా, యోగ్యుడిగా మార్చబడి ఆ పరిశుద్ధ పర్వతమనే, ఆ పరలోక పట్టణమనే ఆ పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అర్హుడుగా, యోగ్యుడిగా నువ్వు సిద్ధపడి అందుకోవాలంటే ఈరోజు నీవు యెహోవాను ఆధారం చేసుకోవాలి, ఆయన నిబంధనను ఆధారం చేసుకోవాలి, సున్నత నిబంధనను మరియు దేవుని శక్తిని ఆధారం చేసుకుని నీ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధుల సంఘ సహవాసములో నువ్వు కట్టబడి స్థిరపరచబడి నువ్వు నడిపించబడినట్లయితే నీ జీవితంలో మహిమను చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు, దేవుని శక్తిని అనుభవిస్తావు, నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. ఆ శక్తి నిన్ను పరలోక రాజ్యానికి యోగ్యమైన వారిగా మారుస్తుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తీర్మానం చేసుకోండి. ప్రభు కార్యం చేయనట్లుగా, పరిశుద్ధాత్మ సహాయించినట్లుగా, ఆత్మ వరముల క్రియ ప్రభు జరిగించినట్లుగా నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? ఆయన ఆధారం చేసుకోకుండా, ఆయన మొరపెట్టకుండా, ఆయన ఆధారం చేసుకోకుండా, తన్ను తాను ఆయనకి అప్పగించుకోకుండా ఎంతోమంది దేవుని దూరమైపోయి, దేవుని కృప దూరమైపోయి బ్రతికారు. దేవుని శక్తిని అనుభవించలేక బ్రతికారు ఎంతోమంది. ఆయన ఆధారం చేసుకోలేకుండా జీవించారు ఎంతోమంది. వాళ్ళ జీవితాలు, పరిస్థితులు ఘోరంగా మార్చబడ్డాయి. విద్య మీద, జ్ఞానం మీద, వెండి మీద, బంగారం మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, కర్ణ విశ్వాసాల మీద ఆధారపడి జీవితంలో వ్యర్థులయ్యారు. వ్యర్థమైన వాటిని అనుసరించి జీవితంలో అవమానం పాలై సిగ్గుపడ్డారు. దావీదు అంటాడు, గర్భవాసిని మొదలుకొని ప్రభువా నిన్నే నేను ఆధారం చేసుకున్నాను, నీవే నాకు ఆధారము, నా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నీవు నాకు ఆధారమై ఉన్నావు, నేను నమ్ముకున్నానయ్యా, నీవే నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి లేచేదను, నాకు దేవుడు నాకు యెహోవా ఆధారం. దావీదు అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన ఆధారం చేసుకున్న వాడు నిలిచి ఉంటారు. ఆయన ఆధారం చేసుకోకుండా దేశాలు కదిలిపోతున్నాయి. దేశాలు దేన్ని ఆధారం చేసుకున్నాయో ఆ ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. కానీ ఆయన ఆధారం చేసుకున్న వాళ్ళు నిత్యం నిలిచి ఉంటారు. ఆయన యెహోవాను ఆధారం చేసుకున్న వాళ్ళు చిక్కుపడకుండా వాళ్ళ పాదాలు తప్పించబడతాయి, జారిపడకుండా వాళ్ళు కాపాడబడతారు, రక్షించబడతారు, నిత్య కృపకు పాత్రలకు మార్చబడతారు. ఆయన నిత్య నిబంధన అబ్రహాముతో చేశాడు. అబ్రహాముని ఆ నిబంధన అనుసరించాడు కనుక అబ్రహాముని అనేకుడికి తండ్రిగా ఆశీర్వాదకరంగా మార్చాడు. నిందారహితంగాను యథార్థంగాను ఆయన స్థానం నడుచుకున్నట్లుగా, సున్నతి అనే నిబంధన నెరవేర్చినట్లుగా అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన తెచ్చాడు, సున్నతి కూడా నిబంధన. ఆ సున్నతి కూడా నిబంధనను అనుసరించి నీ జీవితంలో రక్షణ పొంది, మారు మనసు పొంది, హృదయం మంది, అంతరంగం ముందు సున్నతి పొందుకుని ప్రభువు రాక రాజ్యానికి సిద్ధపడినట్లయితే, కృపలో పాలువాడికి మార్చినట్లయితే నువ్వు నిత్య మహిమను పొందుకుంటావు. నిత్య రాజ్యానికి ఆయన నేను తోడుకొని, పరిశుద్ధ పర్వతాన్ని తోడుకొని వెళ్తాడు, నేను స్థిరపరుస్తాడు. దేవుని శక్తి మీద ఆధారపడినట్లయితే ఒక అద్భుతం జరుగుతుంది. పరలోకమందు దేవుని శక్తి, సర్వశక్తి మన దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కూడిన మాటలు మేము వినియోగిస్తున్నాం. కానీ తీయని మాటలు, వ్యర్థమైన మాటలు, లాలన మాటలు మేము వినియోగించట్లేదు. దైవజన్ పౌలు, మీరు ఏ శక్తిని ఆధారం చేసుకున్నారు? మనుషుల శక్తినా, మాయ మాటల శక్తినా? పరిశుద్ధాత్మ కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఆ శక్తి పరలోక సాధ్యమని నువ్వు పొందుకున్నట్లుగా రాకడకు సిద్ధపరిచి, ఆయత్తపరిచి నడిపిస్తుంది. దేవుడు అంటే కృపని కనుగొంచేట్లుగా తీర్మానం చేసుకుని
ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసి ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించమని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ రాత్రి ప్రభా ఈ ప్రత్యేకమైన ప్రార్థన కుడికిలో అయ్యా నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పాటల ద్వారా నాయన నీ నామాన్ని మహిమపరచున్నాం. మేము చేసిన ప్రతి ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించి ఆలకించి కార్యాలు సఫలపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు అయ్యా. దైవశాఖలు మీ పక్షాన్ని నిలవబెట్టుకొని ప్రత్యేకమైన రీతిలో నాతోనూ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రభా, నిన్ను ఆధారం చేసుకున్న మా పితరులను ప్రభా తండ్రి ఏ విధంగా మీరు నాయన బలపరిచి వాడుకున్నారు. నీ సన్నిధిలో నాయన లోకం వైపు, బంగారం వైపు, ఆస్తి అంతస్తుల వైపు నాయన మేము ఆధారం చేసుకొనక మా పితరుల వల్లే ప్రభా, దావీదు వల్లే అయ్యా నీ సన్నిధిలో ప్రభా, అబ్రాహం వల్లే నాయన అయ్యా, పౌలు వల్లే నాయన ప్రభా తండ్రి ఏ వల్లే నిన్ను ఆధారం చేసుకొని నీ సన్నిధిలో మేము జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, అయ్యా మా పితరులైన దావీదు గర్భవాసి మొదలుకొని నిన్ను ఆధారం చేసుకొని ఉండగా నాయన అయ్యా మీరు కాపాడారయ్యా. నీకు స్తోత్రం. నిన్ను ఆధారం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ప్రభా వారి కాలు నాయన మెలుగు పలకుండా మీరు కాపాడారయ్యా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నాయన పౌలు వల్లే ప్రభా మేము కూడా నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకున్నట్లుగా సహాయం చేసి మమ్మల్ని ఆ విధంగా నడిపించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కృప కలుగు చేయమని వేడుకుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ప్రభా మీ దాసుని నాయన ప్రభు మరుగుపరుచుకొని ఓ ప్రత్యేకమైన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరక నీ స్తోత్రం. వాక్యం చెప్పండి. మీ దాసుని ఇంకును మీరు బలపరచండి, అభిషేకించండి అయ్యా. మీ మాటలు మీ సేవకుడి నోటి నుంచి నాయన నీ నా మహిమార్థమై మీ దాసుని ఇంకును వాడబడినట్లుగా కృప చూపి నడిపించండి అయ్యా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడి కూడికి ప్రారంభించి ముగింపు వరకు నాయన మీ ఆత్మ ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకే నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ లైవ్ ద్వారా నీ వాక్యం ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అయ్యా నిన్ను ఆధారం చేసుకొని ఆయన మా పితరుల వల్లే, దావీదు వల్లే, పౌలు వల్లే ప్రభా, అబ్రాహం వల్లే నీ సన్నిధిలో మేము నడుచుకున్నట్లుగా అట్టి కృప మాకు కలుగు చేసి మమ్మల్ని ఆ విధంగా మీరు బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మదేవుని కనుని సహవాసం సమాధానం ఆ సన్నికుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించాలని ఆశపడి ప్రభువుని ఆధారం చేసుకుని, దేవుని శక్తిని ఆధారం చేసుకుని, నిత్య నిబంధన ఆధారం చేసుకుని జీవించాలని, ప్రభువుకు మహిమకరంగా బ్రతకాలని, నిత్య రాకడ రాజు సిద్ధపడాలని ఆశించిన ప్రతి ఒక్కరికును ప్రభు రాకడ ప్రాంతం వరకు సదాకాలం ఆయన ఆధారం చేసుకున్న వారందరికీ కృపా సమాధానం తోడుగా ఉండి నిత్య రాకడకు రాజ్యానికి పరిశుద్ధ సంఘముగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్.